ఫ్రెండ్స్, నేను మీ నేహాల్. ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటంటే తెలంగాణ స్పెషల్ వంట, మా నానమ్మ చేతి వంట సర్వపిండి. ఇలా క్రంచీగా సర్వపిండిని ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం పిండిని, 1 కప్పు సొరకాయ తురుమును, 2 టీ స్పూన్ల పెసరపప్పును, 1/2 కప్పు క్యారెట్ తురుమును, 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయను, 1 టీ స్పూన్ నువ్వులు, 1 టీ స్పూన్ వాము, 1 టీ స్పూన్ జీలకర్రను, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి పేస్టు మరియు రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి మంచిగా అన్నీ కలిసేలా ఇక్కడ చెప్పిన విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కలిపిన పిండి ముద్ద కొద్దిగా తీసుకొని కడాయికి అదుముకొని పైన కొద్దిగా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేలా కడాయిని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అంతే, మన సర్వపిండి రెడీ అయినట్టే. చూసారా ఎంత క్రంచీగా ఉందో? టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నేహాల్స్ కిచెన్.